ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. నేను వెంకయ్య స్వామి తండ్రి చరిత్ర 108 సార్లు పారాయణ చేసిన తర్వాత నేను రోజుకొకసారి గురు చరిత్ర పారాయణ చేయటం బాబా వారి అనుగ్రహంతో మొదలుపెట్టానండి. ఈయన కానుకలు వేయటం నేను మర్చిపోయానండి. దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఈ 108 పారాయణలు చేసిన స్వామివారి కానుకలు నేను వెయ్యలేదండి. వేద్దాం అనుకుంటూనే దాదాపు సంవత్సరం పైన ఆపేశాను. వెయ్యలేదు ఆయనకి. వెంటనే ఈ బాబా వారు సాయి ప్రబోధామృతంలో స్వామివారి చరిత్రలో నాకు ఈ బాబా దర్శనం ఇవ్వటము, రోజుకొకసారి గురుచరిత్ర పారాయణ చేయి తల్లి, సంపూర్ణమైన అనుగ్రహం ఇస్తానంటాం, ఇదంతా కూడా నేను లోగడ చెప్పినట్టున్నాను. అది రోజుకొకసారి గురుచరిత్ర పారాయణలో పడి వెంకటేశ్వర వారి తండ్రి కానుకలేయటం దాదాపు సంవత్సరం దాటిందండి. అప్పుడు ఆ పారాయణ చేసేటప్పుడు రోజు నాకొక కల వచ్చేదండి గురుచరిత్ర పారాయణలో. మా ఇంటి బయట ఒక ముష్టివాడు చాలా భయంకరంగా ఉన్నాడండి. చూస్తేనే భయమేసేటట్టు. పైన నెత్తి మీద ముసుగేసుకుని మా ఇంటి ముందు పడుకునేవాడండి. మేము ఏ ఇంట్లో అయితే ఉన్నామో ఆ ఇంటి ముందు బయట ఒక వేప చెట్టు కింద పడుకుని ముసుగేసుకుని ఉండేవాడండి. రోజు తీవ్రంగా కోపంగా చూసేవాడు నా వంక. ఇంట్లోకొస్తుంటే బయటకి పనికెళ్ళి మామూలుగా పని చేసుకుని ఏదన్నా బజార్‌లో పనుంటే ఇంటికొచ్చేదాన్ని. ఇది స్వప్నం అండి ఇదంతా. లోపలికొచ్చేటప్పుడు ఆ దుప్పటి పక్క నుంచి మిర్రి మిర్రి చూసేవాడండి. ఇలా భయమేసి నేను లోపలికి రావటము, తలుపులన్నీ బిగించుకోవటము, ఇదే కల దాదాపు వారం రోజుల దాకా వచ్చిందండి నాకు. ఒక రోజున ఏమైందండి, మళ్ళీ ఇలాగే పడుకున్నప్పుడు మళ్ళీ ఇదే కలొచ్చేసింది. ఆ దుప్పటి పక్కకి తీసి చాలా సీరియస్‌గా కళ్ళెర్ర చేసి ఎంత భయంకరంగా ఉన్నాడోనండి. చూస్తేనే చాలు గుండె జారిపోయేంత భయమేసేటట్టున్నాడాయన. ఆ ముష్టివాడు. గబా నేను లోపలికెళ్ళిపోయి భయమేసిపోయి కిటికీ తలుపులు రు రు మామూలుగా మెయిన్ తలుపులు వేసే లోపల ఇతను ఈ ముష్టివాడు గబిక్కన వేప చెట్టెక్కి నేను గదిలోకెళ్ళి తలుపేసుకునే లోపలే ఆ వేప చెట్టు మించి డాబా మీదకి లోపలికొచ్చేసేసి నేను పడుకుంటే అండి నాకు నా గుండెల మీదకొచ్చేసేసి కత్తి తీసి మొలలో నుంచి కత్తి పెట్టి పొడవటానికి మీదకొచ్చాడండి. మీదకొచ్చేసి పొడవబోతుంటే నన్ను సంపొద్దు కావాలంటే నా గాజులు తీసుకో, గొలుసులు తీసుకో నన్ను చంపొద్దు అని చెప్పి చేతి గాజులు గూడా స్వప్నంలో తీసి దొంగవాడికిస్తుంటే వాడన్నాడండి, ఆహ్, "నీ గాజులు, నీ నగలు నాకెందుకు? నా దక్షిణ ఎప్పుడిస్తావు నువ్వు" అని చెప్పి ఈ గుండెల్లో ఇలా గుచ్చబోతున్నాడండి. ఓం నారాయణ, ఆది నారాయణ నన్ను కాపాడు వెంకటేశ్వమి తండ్రి అంట్లు పెద్దగా అరిచేశానండి పైకి. కల మెలుకువ వచ్చేసింది నాకు. తర్వాత తెల్లవారిన తర్వాత మా అబ్బాయికి చెప్తే, "ఇదేంట్రా ఇంత భయంకరంగా వచ్చింది. నన్ను చంపటానికి మీదకొచ్చాడు. నా దక్షిణ ఏదంటున్నాడంటే" అప్పుడు మా అబ్బాయి గుర్తు చేశాడండి. జ్ఞాపకం వచ్చింది. అయ్యో! స్వామివారి చరిత్ర పారాయణ చేసిన దక్షిణలన్నీ అలాగే ఉండిపోయినాయే. అయ్యో! చూసావా స్వామివారు ఎలా గుర్తు చేశారో. నేననుకున్నానండి. ఆయన అంత భయంకరంగా ఉండేది. మనం గుర్తుపట్టలేని విధంగా ఉండేది దత్తాత్రేయుడేనండి. దత్తుడికి, నా వెంకటేశ్వర తండ్రికి అస్సలు ఇద్దరు ఒకటేను. నాకప్పుడు అనిపిచ్చింది దత్తాత్రేయుడే ఇంత భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన తిరిగే రోజు గూడా అలాగే ఉంటుంది చరిత్రలలో కూడా. దత్తదర్శిని పుస్తకాల్లో, దత్తాత్రేయుడు పుస్తకాల్లో కూడా అలాగే ఉంటుందండి. తర్వాత ఇంకా వెంటనే మా అబ్బాయి అప్పుడు పినాకినికి దానికి మేము వెంకటేశ్వర తండ్రి దగ్గరికెళ్ళిపోయి ఆ దక్షిణలు వెయ్యాలని చెప్పి వెంటనేనే ఎళ్ళిపోయామండి. ఎళ్ళిన తర్వాత నాకు అక్కడొక విచిత్రమైన ఆలోచనొచ్చిందండి. ఆ రూ. 5 బిళ్ళలు చూడంగానే నా కళ్ళమ్మట నీళ్లు తిరిగినాయి. 2, 3 సంవత్సరాల పాటు చేసిన ఈ పారాయణ దక్షిణయ్య, ఈ ప్రతి రూ. 5 బిళ్ళలోనూ నా ప్రేమంతా దాగుంది స్వామివారి మీద. ఇవన్నీ హుండీలో వెయ్యాలంటే నాకు మనసొప్పటం లేదు. దీంతో
అరటిపళ్ళు కొందామా? లేకపోతే స్వామివారికి పండ్లేద్దామా? నవధాన్యాలు కొందామా? ఇవి నీకే చెందాలి స్వామి అని చాలా తపన పడేదాన్నండి నేను. తర్వాత అక్కడికెళ్ళి నిద్ర చేసి స్వామివారికి ప్రదక్షిణాలు అవి చేసుకుంటున్నప్పుడు స్వామివారు నాకు స్వప్న దర్శనమిచ్చి, "అమ్మా ఇవన్నీ మీరు చక్కగా శనివారం నాడు హుండీ కడతారు గదండీ! ప్రతి శనివారం హుండీ కడతారు చూడండి వెంకటేశ్వర స్వామి తండ్రికి. స్వామివారు దర్శనమిచ్చి ఆ హుండీలో వేయమని చెప్పారండి రూ. 5 బిళ్ళలు. నేను చాలా చాలా ఆశ్చర్యపోయానండి. అసలు నిజంగాను వెంకటేశ్వర స్వామి తండ్రి ఎంతటి మహానుభావుడా! ప్రతి చిన్న ఆలోచనకి కూడా ఆయనకి వెళ్ళిపోతోంది. నేను రూ. 5 బిళ్ళలు హుండీలో వేయటానికి ప్రాణం ఒప్పక, స్వామి ఇవన్నీ నీకే చెందాలి. ఏం చెయ్యాలా? నీ దునిలోకి అన్నీ కొననా? పళ్ళు కొననా? నవధాన్యాలు కొన్నా? ఏం చేయాలి స్వామి అని నేను మనసులో పడ్డ దానికి స్వామివారు నాకక్కడ దర్శనమిచ్చి, శనివారం నాడు కట్టే హుండీలో వేయి తల్లి అని చెప్పారండి. నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఆ వెంకటేశ్వర స్వామి తండ్రి అద్భుతాలు, అనుగ్రహాలు ఎంత చెప్పినా తక్కువేనండి. ఓం నారాయణ, ఆది నారాయణ, భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వర స్వామి తండ్రి మహారాజుకి